ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న హీరో నాని. నాని చేసిన భిన్నమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ నిన్ను కోరి నూతన దర్శకుడు శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ లవ్ స్టోరీతో నాని ఎంతవరకు మెప్పించాడో చూద్దాం. నిన్ను కోరి కథేంటంటే, వైజాగ్లో పీహెచ్డీ చేసే యువకుడు ఉమామహేశ్వరరావు అంటే నాని పల్లవి నివేదా థామస్ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఉమాను ప్రేమిస్తుంది. ఇంతలోనే పల్లవికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చుట్టం మొదలు పెడతారు. దీంతో పల్లవి ఉమాతో వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ ఉమా మాత్రం లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని కెరీర్ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఢిల్లీ వెళ్లిపోతాడు. ఇంతలో పల్లవి తండ్రి ఆమె మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోకుండా ఆమెకు అరుణ్ అంటే ఆది పినిశెట్టితో వివాహం నిశ్చయం చేస్తాడు. పల్లవి కూడా తన ప్రేమను తండ్రికి చెప్పలేని స్థితిలో అరుణ్ను వివాహం చేసుకుంటుంది. అలా విడిపోయిన ఉమా పల్లవిల జీవితాలు, ఉమాను ప్రేమించిన పల్లవిని పెళ్లి చేసుకున్న అరుణ్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకున్నాయి, చివరికి సుఖాంతమయ్యాయా లేదా అనేదే సినిమా కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, దర్శకుడు శివనిర్వాణ కథను క్లియర్గా రాసుకోవడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కన్ఫ్యూజన్ అనేదే కలగదు. ఈ కథ కూడా రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా కొంచెం కొత్తగా మెచ్యూర్డ్గా ఉంది. ప్రేమించే పెళ్లి చేసుకోనక్కర్లేదు, పెళ్లి చేసుకుని కూడా ప్రేమించవచ్చు. ఒకసారి ప్రేమలో విఫలమైతే జీవితం ఇంకో ఛాన్స్ ఇస్తుంది వంటి వాస్తవాల్ని దర్శకుడు సున్నితంగా చెప్పాడు. సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఎవరో ఒకరు త్యాగానికి పూనుకొని కథ చివర్లో కొంత బాధను మిగల్చటం పరిపాటి. కానీ ఈ సినిమా ముగింపు మాత్రం అలా కాకుండా ప్రేక్షకుడు ఓకే అనుకునేలా ఉండడం బావుంది. ఇక సినిమాకు మరొక ప్రధాన ప్లస్ పాయింట్ హీరో నాని. అక్కడక్కడ మంచి టైమింగ్తో పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేసి నాని సెకండ్ హాఫ్లో ముఖ్యమైన ఎమోషనల్ సీన్స్లో ఎక్కువ తక్కువ లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ను కనబర్చారు. అంతేగాక ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకున్నా ఎలాగోలా తిరిగి తనకు దక్కకపోతుందా అనే చిన్న ఆశను, స్వార్థాన్ని కలిగిన ప్రేమికుడిగా అలరించాడు. హీరోయిన్ నివేదా థామస్ తనకు దూరమైన ప్రేమికుడు నాశనమైపోకూడదని తపనపడే ప్రేయసిగా, తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని నొప్పించకూడదు అని ఆలోచించే భార్యగా తన నటనతో ఆకట్టుకుంది. ఇక మరొక ముఖ్యమైన పాత్ర చేసిన ఆది స్క్రిప్టుకు తగ్గట్టుగా సహజంగా నటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురు కథకు న్యాచురల్ అపీరెన్స్ తీసుకొచ్చి సినిమాను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశారు. అలాగే హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన మురళీ శర్మ, అతని అల్లుడిగా నటించిన పృథ్వీలు మధ్య మధ్యలో నవ్విస్తూ అలరించారు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, సినిమాలో రొమాంటిక్ ట్రాక్, ఎమోషనల్ ట్రాక్ మాత్రమే ఉండడంతో రెగ్యులర్ మాస్ కామెడీ ఎంటర్టైనర్లను కోరుకునే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ను ఈ సినిమా పూర్తి స్థాయిలో మెప్పించకపోవచ్చు. పైగా పాత్రల తీరును కూడా మెచ్యూర్డ్గా ఆలోచించి అర్థం చేసుకోవాల్సి ఉండడం, కథ కూడా కొంచెం మోడర్న్ జనరేషన్ కోసమే అనేలా ఉండడం కూడా బీసీ సెంటర్ల ఆడియన్స్ పూర్తి స్థాయిలో సినిమాకు కనెక్ట్ అవ్వకపోవచ్చు. క్లైమాక్స్లో ఎమోషన్ ఉన్నా అది ఎక్కువసేపు ప్రేక్షకుడి మైండ్లో నిలబడే విధంగా లేకపోవడంతో ఈ బరువు సరిపోదు. ఇంకా ఉంటే బావుండు అనిపించింది. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ని గానీ సెకండ్ హాఫ్ని గానీ బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు లేకుండా ఫ్లాట్గా వెళ్లిపోవడంతో ఎక్కడా పెద్దగా ఎక్సైట్మెంట్ అనేది కలగదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి ఎత్తుపల్లాలు లేని రోడ్డు మీద సైలెంట్గా జర్నీ చేసినట్లు అనిపిస్తుంది. సాంకేతిక విభాగం విషయానికొస్తే, దర్శకుడు శివనిర్వాణ చేసింది మొదటి సినిమానే అయినా పరిణితి కనబర్చారు. అనుభవం లేమి కారణంగా దొర్లే తప్పులు పెద్దగా లేకుండా జాగ్రత్తగా సబ్జెక్ట్ను హ్యాండిల్ చేసి వాస్తవమైన అంశాలనే గుర్తు చేశారు. కానీ స్క్రీన్ ప్లే మొత్తం చాలా ఫ్లాట్గా రాసుకోవడంతో ప్రేక్షకుణ్ణి టచ్ చేసే బలమైన సన్నివేశాలు ఎక్కడా కనపడలేదు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చిత్రానికి ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది. సినిమాలో అమెరికా పరిసరాల్ని చాలా అందంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ క్రిస్టల్ క్లియర్గా కనిపించేలా చేసి సినిమాకు రిచ్నెస్ తీసుకొచ్చారు. గోపీసుందర్ సంగీతం, బ్రేకప్, అడిగా వంటి పాటల్లో మాత్రమే బాగుందనిపించింది. ఎడిటింగ్ బావుంది. డివివి దానయ్య పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి. ఇక ఫైనల్గా ఈ నిన్ను కోరి ప్రస్తుత కాలానికి, జనరేషన్కు తగిన మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. వాస్తవానికి దగ్గరగా ఉండే కథ, అందులోని పాత్రలు, మంచి నటన కనపర్చిన నటీనటులు, శివనిర్వాణ స్టోరీని చెప్పిన విధానం, మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా, ఎమోషన్ తగ్గిన క్లైమాక్స్, ఎక్కడా ఎక్సైట్మెంట్కు గురిచేసే సన్నివేశాలు లేకపోవడం, నెమ్మదైన స్క్రీన్ ప్లే, పరిణితితో ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన కథ కావడం రెగ్యులర్ ఆడియన్స్ను నిరుత్సాహానికి గురిచేసే అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే కొంచెం నెమ్మదైన స్క్రీన్ ప్లేను తట్టుకుని భిన్నమైన ప్రేమ కథను చూడాలనుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
Please subscribe. Hi, it's me Purna. Please subscribe.